తేలిపోయిందండి. ఇంతకంటే అపచారం నా జీవితంలో చూడలే. దేవుని దగ్గర కూడా కరప్షన్ ఆరంభము. దేవుడు ఆయన వడ్డీతో వసూలు చేసే వెంకటేశ్వరుడు ఎవరిని ఇడవడురా బాబు, నన్ను కూడా ఇడవడు. అపచారం చేసినా తప్పు చేసినా ఎవరిని వదలడు. దేవుని లడ్డులో నెయ్యిలో ఇలాంటి చేయడం, గొడ్డు మాంసం అదేవిధంగా చేపల మాంసం ఇంకేమేమి కలిపినో ఆ లెబార్టరీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా, ఎందుకంటే టీడీపీ వాళ్ళు కావాలని పెట్టిందని అవతల పార్టీ వాడు ఒక స్లోగన్ పెడతారు రేపే. కనుక నా ఉద్దేశంలో ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాలి. కేంద్రం ఇమీడియట్ గా నరేంద్ర మోడీ, అమిత్ షా ఇమీడియట్ గా ఆర్డర్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. లేకపోతే భగవంతుడు వెంకటేశ్వర స్వామి పవిత్రకు తీరానికి దెబ్బ పడుతుంది. ఇవాళ నిజంగా కూడా నేను చాలా బాధపడుతున్నా. ఎవరు ఏడిపోయినా అంటే వెంకటేశ్వర స్వామి సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు పోతారు. ఇవాళ ఆడవాళ్ళు బాధ్యులు కూడా పరిశాలు ఉన్నారు, భక్తులు పరిశాలు ఉన్నారు. ఇంత పెద్ద భగవంతుడికి అపచారం జరిగిందని నేను బాధపడుతున్నా. రాజకీయాలు పక్కకు పెట్టండి, కానీ దేవుని మీద జరిగిన దాని మీద నేను తప్పనిసరిగా, ఎందుకంటే టీడీపీ వాళ్ళు వచ్చారు కాబట్టి కావాలని చేస్తున్నారు అనేది అపచారం మొదలైతుంది. దొంగచాటుల్లో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇది సిబిఐ ఎంక్వైరీ ఇవాళ ఎంక్వైరీ అయ్యాలి. अमित शाह जी, मैं अब रिक्वेस्ट कर रहा हूँ, आप भी भगवान के पास जाते, नरेंद्र मोदी भी जाता, वो भगवान के साथ भी अन्याय हुआ. वो లడ్డూలలో వచ్చిందంటే ఇక రేపటి నుంచి ఎవరు లడ్డు తినడు. దేవుని దగ్గర పోతారు, ఒక 10 లడ్డూలు తీసుకొని ఊరంతా వచ్చుతాడు. ఇక ఈ లడ్డూలలోనే ఇలాంటి మరి ఏది నెయ్యిలో ఇలాంటి ఏది ఎద్దుకూర, అది చేపకు ఏమేమి పెట్టిండ్రో అట్లా చేస్తాడ. ఏం చేస్తున్నా వాళ్ళు అప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయి జనానికి. కానీ ఎవరు చేసిండ్రు, ఇంతకు ముందు ఎవరైతే ఈ నెయ్యి సప్లై చేయడం కాదని వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు, అది పాయింట్. కనుక ఎందుకు ఇచ్చిండ్రు అనేది ఒకటి, వాడు ఏం చేసిండను తప్పనిసరిగా ఇది సీరియస్ కేసు. మిగతా కేసులు ఏమన్నా 30 ఏళ్ళు 20 ఏళ్ళు నడిచిండొచ్చు, కానీ వితిన్ 6 months లోపల 3 months లోపలనే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. కల్ప్రిట్స్ కు తప్పనిసరిగా వారికి శిక్ష ఇయ్యాలని కోరుతున్నాం. ఈ దేవుడిని కూడా మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెట్టొద్దురా బాబు. దేవునికి అపచారం జరిగింది. అందరం భక్తులే, అందులో నరేంద్ర మోడీ ఎక్కువ భక్తుడు. ఆయన అయోధ్యలోనే రాముడు అన్నాడు కాబట్టి ఇవాళ వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళు యావత్ ప్రపంచంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు వస్తారు, తిరుపతిలో దర్శనం చేసుకొని పోతారు, ఆ లడ్డూ తింటారు. ఆ లడ్డూలనే అన్యాయం జరిగింది. దీని మీద ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలే వేయాలని కోరుతున్నా. ఎందుకంటే రేపటి నుంచి మన కొత్త నాటకం అవుతుంది. అరే వీళ్ళు కావాలని పెడుతున్నారని వాళ్ళు ఇవ్వద్దురా. దేవుని మీద జరిగిందా లేదా అనేది ఆ లెబార్టరీలో అది తప్పు జరిగిందని చెప్పినప్పుడు ఇక దీనికి ఆలస్యం అవసరం లేదు. ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాం.